నిరుద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్న పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష నేడు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2677 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 8,15,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,406 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల వరకు కూడా అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష జరగనుంది. మార్చి 24 లోపు వాల్యుయేషన్ చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్టును జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపనుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్గా జరగనుంది. 80% స్థానికులకు, 20% ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా జిల్లా కలెక్టర్ గాని, ఎంపిక కమిటీ గాని నియామకాలు చేస్తుంది. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. ఓఎంఆర్ షీట్ను బ్లూ లేదా బ్లాక్ పెన్తోనే ఫిల్ చేయాలి. పెన్సిల్ వాడకూడదు. వైట్నర్, ఎరేజర్ ఉపయోగించకూడదు. అలా చేస్తే వాల్యుయేషన్ చేయరు. అభ్యర్థుల ఓఎంఆర్ ఒరిజినల్ షీట్ను ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. డూప్లికేట్ షీట్ను మాత్రమే అభ్యర్థులు తీసుకువెళ్లాలి. మరోవైపు ఈ పరీక్షకు ఏపీపీఎస్సీ కొన్ని మినహాయింపులిచ్చింది. పరీక్ష సమయానికి కాస్త ఆలస్యమైన అభ్యర్థులను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించనున్నారు. మరోవైపు వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు రాసిన అభ్యర్థులు పంచాయతీ సెక్రటరీ పోస్టులకు కూడా పోటీ పడుతున్నారు. నిన్నే వెలువడిన ఈ పరీక్షల ఫలితాల్లో క్వాలిఫై కాని అభ్యర్థులు ఎలాగైనా పంచాయతీ సెక్రటరీ పోస్టుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్నారు.